ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మన బైబిల్లో చూసినట్లయితే విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనంలో ఒక చక్కని మాట, యవనస్తుల కొరకు ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఈ మాట దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. యవన కాలమున కాడి మోయాలంట, అది నరునికి మేలు అంటున్నాడు. యవన కాలంలో కాడి, అది ఏ కాడి మోస్తే నరునికి మేలు అని ఆలోచించినట్లయితే, ఈ లోక సంబంధమైన కాడి నువ్వు మోస్తే, ఈ లోక సంబంధమైన బరువు మోస్తే అది నీ జీవితానికి మేలు కలిగించదు. కానీ నీ యవ్వన కాలంలో దేవుని కాడి నువ్వు మోసినట్లయితే నీ జీవితానికి అది ఎంతో మేలు శ్రేయస్కరాన్ని తెస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుడు మనిషి జీవితంలో యవ్వనత్వాన్ని బహు ప్రాముఖ్యంగా ఎంచాడండి. యవనస్తులు అంటే దేవునికి బహు ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనిషి జీవితంలో యవ్వన కాలంలో ఉండే అంత బలం కానీ, ఉండే అంత జ్ఞానం కానీ, యవనస్తులకు ఉండే చురుకుతనం కానీ, అందం కానీ, జ్ఞాపక శక్తి కానీ మరి ఏ వయసులో కూడా మనిషి జీవితంలో ఉండదు. యవ్వన కాలం చాలా బహు ప్రాముఖ్యమైనది. ఒక మనిషి యవ్వన కాలంలో మంచి అయినా అవుతారు, లేకపోతే చెడిపోగలుగుతారు. యవ్వన కాలంలో ఒక మనిషి యవ్వన కాలంలో జీవించిన విధానం బట్టే తన జీవితం భవిష్యత్తు నిర్ణయిస్తుంది. తన ఫ్యూచర్ ఏంటో డిసైడ్ చేస్తుంది యవ్వన కాలంలో తను బ్రతికిన విధానం బట్టి. ప్రియ యవనస్తులారా, ఈరోజు మీ జీవితాన్ని దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. నీ యవ్వనత్వాన్ని పోగొట్టుకోవాలని, నీ యవ్వన కాలంలో ఉండే నీ బలాన్ని, నీకు ఇచ్చిన చురుకుతనాన్ని, నీకు ఇచ్చిన జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని నువ్వు ఈ లోకం కొరకు ఖర్చు పెట్టి నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవాలని ప్రభు ఆశించట్లేదు. నీ యవ్వన కాలంలో నీవు దేవుని కాడి మోస్తే నీ జీవితానికి దేవుడు శ్రేయస్కరాన్ని ఇస్తాడు. నీ జీవితం ధన్యకరంగా మారుతుంది. యవ్వన కాలంలో నీకుండే జ్ఞానం, శక్తి, బలం, చురుకుతనం, అది దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి ప్రయత్నించు. ఎందుకంటే యవనస్తులంట దేవుని చేతిలో బలమైన సాధనాలుగా ఉన్నారు అని ప్రభు సెలవిస్తున్నాడు. యవన కాలంలోనే మనం దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తులుగా ఉండాలి. ఈ లోక ఆకర్షితులకి లొంగిపోకూడదు. ఈ లోకంలో నీకు కనబడుతుంది ఏదైనప్పటికీ అది ఒక రోజున నీకు విషంగానే మారుతుంది. అది నీకు హాని చేస్తుంది. ఈ లోకంలో ఆకర్షణలు ఈరోజు నీకు అవి ఎంతో ఇష్టంగా ఉండొచ్చు, కానీ రానున్న రోజుల్లో అదే నీ జీవితంలో ఒక చేదుగా మారుస్తుంది. కాబట్టి యవ్వన కాలంలో దేవుని కాడి మోయడానికి ప్రయత్నించు. తద్వారా దేవుడిచ్చే మేలు, ధన్యకరమైన జీవితాన్ని అనుభవించు. అటువంటి గొప్ప కృప ప్రభు నీకు